తరుణ్ అరోరా ఒక ప్రముఖ భారతీయ మోడల్, నటుడు. ప్రధానంగా నెగటివ్ రోల్స్ ద్వారా దక్షిణాది సినిమాల్లో, ముఖ్యంగా టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన జీవిత విశేషాలు మరియు సినీ ప్రయాణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తరుణ్ అరోరా జూన్ 14, 1979న అస్సాంలోని గౌహతిలో జన్మించారు. ఆయన బాల్యం మరియు విద్యాభ్యాసం అంతా అక్కడే సాగింది. హోటల్ మేనేజ్మెంట్లో డిగ్రీ పూర్తి చేసినప్పటికీ గ్లామర్ రంగంపై ఉన్న ఆసక్తితో ఆయన మోడలింగ్ వైపు అడుగులు వేశారు. 1990ల చివరిలో తరుణ్ మోడలింగ్ ప్రపంచంలోకి ప్రవేశించారు. తన ఎత్తైన విగ్రహం, ఆకర్షణీయమైన రూపంతో త్వరగానే గుర్తింపు పొందారు. గ్లాడ్ రాక్స్ మ్యాన్హంట్ ఈ పోటీలో పాల్గొని ఫైనలిస్ట్గా నిలవడం ఆయన కెరీర్లో ఒక పెద్ద మలుపు. అనేక ప్రముఖ బ్యాండ్లకు, రేమెన్స్, వెస్ట్ సైడ్ మొదలైన ప్రకటనల్లో నటించి టాప్ మోడల్గా ఎదిగారు. 2000వ సంవత్సరంలో ప్యార్ భరే గీత్ సినిమాతో బాలీవుడ్లోకి అడుగుపెట్టినప్పటికీ ఆయనకు అసలైన బ్రేక్ ఇచ్చింది మాత్రం జబ్ వి మెట్ సినిమా. ఈ చిత్రంలో కరీనా కపూర్ పాత్రకు ప్రియుడిగా నటించారు. ఆ పాత్రలో ఆయన చూపిన నటన ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయింది. ఆ తర్వాత కొన్ని హిందీ సినిమాల్లో నటించిన సరైన విజయాలు అందలేదు. కొంతకాలం సినిమాలకు దూరమై వ్యాపార రంగంలో బిజీగా ఉన్న తరుణ్కు టాలీవుడ్, కాలీవుడ్ అద్భుతమైన అవకాశాలు ఇచ్చాయి. తమిళంలో కత్తి ఈ సినిమాతో దక్షిణాదికి పరిచయమయ్యారు. ఖైదీ నంబర్ 150 మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ సినిమాలో ప్రధాన విలన్ పాత్రను పోషించే అవకాశం తరుణ్కు దక్కింది. ఈ సినిమా ఆయనను తెలుగు ప్రేక్షకులకు చేరువ చేసింది. తెలుగులో స్టైలిష్ విలన్గా తరుణ్ అరోరా తనదైన ముద్ర వేశారు. ఆయన నటించిన కొన్ని ప్రముఖ చిత్రాలు ఖైదీ నంబర్ 150, జయ జానకి నాయక, కాటమరాయుడు, అర్జున్ సురవరం, సిటీమార్. తరుణ్ అరోరా వ్యక్తిగత జీవితం చాలా ప్రశాంతంగా సాగుతుంది. ఆయన మాజీ నటి, మోడల్ అంజనా జవేరీని వివాహం చేసుకున్నారు. అంజనా జవేరీ తెలుగులో ప్రేమించుకుందాంరా, చూడాలని ఉంది వంటి హిట్ సినిమాల్లో నటించారు. వీరిద్దరూ తమ సమయాన్ని ఎక్కువగా గోవాలో గడుపుతుంటారు. అక్కడ తరుణ్ ఒక రెస్టారెంట్ను కూడా నడుపుతున్నారు. జబ్ వి మెట్ తర్వాత బాలీవుడ్లో ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో తరుణ్ అరోరా ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. సినిమాలకు కొన్నాళ్ళు విరామం ఇచ్చి వ్యాపారవేత్తగా మారారు. గోవాలో ఒక విలాసవంతమైన రెస్టారెంట్, హాస్పిటాలిటీ బిజినెస్ను ప్రారంభించారు. నటన తన ప్యాషన్ అయినప్పటికీ ఆర్థిక స్థిరత్వం కోసం ఆయన ఎంచుకున్న ఈ మార్గం ఆయనకు వ్యక్తిగత జీవితంలో మంచి ఊరటనిచ్చింది. బాలీవుడ్ ఆయనను సరిగా గుర్తించలేదనే విమర్శ ఉన్నప్పటికీ దక్షిణాది దర్శకులు ఆయనలోని స్టైలిష్ విలన్ను గుర్తించారు. మురుగదాస్ కత్తి ఈ సినిమాలో కార్పొరేట్ విలన్గా ఆయన నటన చూసిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి తన 150వ సినిమాకు ఆయనే కరెక్ట్ అని భావించారు. టాలీవుడ్ కనెక్ట్ తెలుగులో విలన్ అంటే కేవలం అరుపులు, కేకలే కాకుండా సూట్ వేసుకొని చదువుకున్న వ్యక్తిలా ఉంటూనే కుట్రలు పన్నే కార్పొరేట్ విలన్ ట్రెండ్కు తరుణ్ అరోరా సరిగ్గా సరిపోయారు. అంజనా జవేరీతో ప్రేమ కథ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అంజనా జవేరీ అప్పట్లో టాలీవుడ్లో పెద్ద స్టార్ హీరోయిన్. తరుణ్ అరోరా మోడలింగ్ రంగంలో ఉండేవారు. వీరిద్దరి అభిరుచులు కలవటంతో ప్రేమలో పడి వివాహం చేసుకున్నారు. అంజనా ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ తరుణ్ తన సెకండ్ ఇన్నింగ్స్లో దూసుకుపోవటానికి ఆమె ప్రోత్సాహం ఎంతో ఉందని ఆయన పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తరుణ్ అరోరా తన 40వ పడిలో కూడా చాలా ఫిట్గా ఉంటారు. ఆయన జీవన శైలి, ఆహారపు అలవాట్లు యువ నటులకు స్ఫూర్తినిస్తాయి.
ఆయన ఎత్తు ఆయనకు పెద్ద అడ్వాంటేజ్. ఇది తెరపై హీరోలకు గట్టి పోటీ ఇచ్చేలా చేస్తుంది. తరుణ్ అరోరా ప్రస్తుతం వెబ్ సిరీస్ల వైపు కూడా మొగ్గు చూపుతున్నారు. నెగటివ్ పాత్రలే కాకుండా మంచి క్యారెక్టర్ రోల్స్ చేయడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నారు. తెలుగులో వరుసగా పెద్ద ప్రాజెక్టులు ఆయన చేతిలో ఉన్నాయి. తరుణ్ అరోరా కేవలం అందం వల్లే కాకుండా తన ఆహార్యం వల్ల నటుడిగా మారారు. ర్యాంప్ వాక్ నుండి వెండితెరకు 90వ దశకంలో మోడలింగ్ అంటే కేవలం బట్టల ప్రదర్శన మాత్రమే కాదు, అదొక వ్యక్తిత్వ ప్రదర్శన. తరుణ్ ఆ కాలంలోని మనీష్ మల్హోత్రా వంటి దిగ్గజ డిజైనర్లకి ఫేవరెట్ మోడల్. మ్యూజిక్ వీడియోల హవా. బాలీవుడ్ సినిమాల్లోకి రాకముందు ఆయన కొన్ని పాపులర్ మ్యూజిక్ వీడియోలో నటించారు. ఆ కాలంలో మ్యూజిక్ ఆల్బమ్స్ అనేవి నటులకు పెద్ద లాంచ్ ప్యాడ్లుగా ఉండేవి. ఈ సినిమా ఆయనకు ఎంత పేరు తెచ్చిందో ఒక రకంగా ఆయన కెరీర్ను కొంతకాలం స్తంభింపజేసింది కూడా. అంశుమన్ పాత్ర. ఆ సినిమాలో ఆయన పోషించిన అంశుమన్ పాత్ర నెగటివ్ షేడ్ ఉన్నప్పటికీ అది ప్రేక్షకులకు బాగా నచ్చింది. కానీ పరిశ్రమ ఆయనను కేవలం అటువంటి చాక్లెట్ బాయ్ లేదా ధనిక అబ్బాయి పాత్రలకే పరిమితం చేసింది. టైప్ కాస్ట్ కావడం. ఒక నటుడిగా తనను వైవిధ్యమైన పాత్రలు రావడం లేదని గుర్తించిన తరుణ్ తప్పుడు సినిమాలు చేసే కంటే కాసేపు విరామం తీసుకోవడమే మంచిదని భావించారు. సుమారు 5-6 ఏళ్ల విరామం తర్వాత ఆయన మళ్ళీ కెమెరా ముందుకు వచ్చినప్పుడు పాత తరుణ్ అరోరా కనిపించలేదు. శారీరక మార్పు. ఆయన తన బాడీ లాంగ్వేజ్ను మార్చుకున్నారు. గడ్డం పెంచి రఫ్ అండ్ టఫ్ లుక్ను అలవర్చుకున్నారు. దక్షిణాది పిలుపు. తమిళ చిత్రం కత్తిలో ఆయన నటన చూసిన తర్వాత టాలీవుడ్ దర్శకులు ఆయనలో ఒక పర్ఫెక్ట్ కార్పొరేట్ విలన్ను చూశారు. ముఖ్యంగా వినాయక్, బోయపాటి సీను వంటి దర్శకులు ఆయనను పవర్ఫుల్ విలన్గా చూపించారు. తరుణ్, అంజనా జవేరి జంట పరిశ్రమలో అత్యంత గౌరవప్రదమైన జంటల్లో ఒకటి. సింపుల్ లైఫ్, స్టార్డమ్ ఉన్నప్పటికీ వీరు చాలా సాధారణ జీవితాన్ని గడుపుతారు. గోవా లైఫ్ స్టైల్. వీరు ముంబై రద్దీకి దూరంగా గోవాలో స్థిరపడ్డారు. అక్కడ వారు పర్యావరణ హితమైన జీవన శైలిని పాటిస్తారు. తరుణ్ అక్కడ తన సొంత వ్యాపారాలను చూసుకుంటూనే సినిమాల కోసం ట్రావెల్ చేస్తుంటారు. డైలాగ్ డెలివరీ. ఆయనకు తెలుగు రాకపోయినప్పటికీ తన డైలాగ్స్ను చాలా స్పష్టంగా పలుకుతారని సెట్స్లో పేరుంది. నటనా శైలి. ఆయన విలనిజం అనేది కేవలం అరవడం ద్వారా కాకుండా కళ్ళతో మేనరిజమ్స్తో పండిస్తారు. ఖైదీ నెంబర్ 150లో చిరంజీవి వంటి మాస్ హీరో ముందు నిలబడి తన విలనిజాన్ని పండించడం సామాన్యమైన విషయం కాదు.